40,000 ఎకరాల్లో ఎర్రజొన్న పండిస్తారు. ఎక్కడ లేని పంట ఆర్మూర్ డివిజన్ కేంద్రంగా అటు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలోనే ఎర్ర భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ ఎర్రజొన్నలు తెల్లజొన్నలు పండించే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ జొన్నలకు సంబంధించి చూసుకుంటే ఒకప్పుడు 4,200 బైబ్యాక్ ఒప్పందం చేసుకొని పంట వేసేది ఉంది. ఇప్పుడు పంట వేసిన తర్వాత వ్యాపారస్తులకు ధరలకు జొన్నలు కొంటలేని రైతులు చెప్తున్నారు. అసలు ఏంది పరిస్థితి? మీరు ఎన్ని ఎకరాలు జొన్న పండిస్తారు? ఏంది అసలు ఎలా ఉంటుంది? నేను 3.5 ఎకరాల్లో ఎర్రజొన్న పంట వేయడం జరిగింది. ఎందుకోసం అంటే సీడ్ ఇచ్చిన వాళ్ళే బైబ్యాక్ కొనుగోలు చేయాలని చెప్పి అప్పుడున్నటువంటి అగ్రికల్చర్ వాళ్ళు చెప్పడం జరిగింది. మేము అప్పుడే అడిగినాము. ఎందుకోసం అంటే ఇప్పుడు హార్వెస్టింగ్ అయింది. హార్వెస్టింగ్ అయిన తర్వాత రోడ్ల మీద పూర్తిగా ఎండి మ్యాచర్ రావడం జరిగింది. అప్పుడు కొన్ని గ్రామాలలో బైబ్యాక్ అగ్రిమెంట్ 4,200 రూపాయలకు ఒక క్వింటాల్ చొప్పున బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ చేయని కొన్ని గ్రామాలు కానీ అగ్రిమెంట్ చేసిన దగ్గర కూడా ఇప్పుడు ధరలు తగ్గించి వ్యాపారస్తులు తక్కువ చేసి రేటు ఇప్పుడు ఈ రోజుకు 35 రూపాయలు ఒక క్వింటాల్కి అయితే ఇవ్వండి, లేకపోతే ఇచ్చేది మేము కొనేది లేదని చెప్పి ఈరోజు కొనడం కూడా చాలా మటుకు బంద్ చేసిండ్రు. దీనికి కారణం ఏంటంటే వ్యాపారస్తులందరూ కూడా ఈ ప్రాంతంలో ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ సిండికేట్గా ఏర్పడి వాళ్ళు ఉన్నటువంటి గతంలో ఢిల్లీ వాళ్ళు అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళు కొనుగోలు చేసేవారు. వాళ్ళు కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ 3,800 నుంచి 4,600, 4,800 వరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. తీరా ఈ సంవత్సరము 3,500 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. రానున్న రోజులు చూస్తూ ఉంటే 3,000 కంటే తగ్గే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. కారణం వీళ్ళందరూ సిండికేట్ అయింది. దీన్ని ప్రభుత్వం ఇప్పటివరకు కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కానీ ఎవ్వరు కూడా ఈ ప్రాంతంలో, ఎందుకంటే పూర్తిగా ఉత్తరాంధ్ర భారతదేశంలోనే ఉన్నటువంటి పశువుల మేతకై ఈ ప్రాంతం నుంచే పూర్తిగా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి. ఎర్రజొన్న ఎక్కడ కూడా పండది. ఒరిజినల్ క్వాలిటీ, మంచి క్వాలిటీ ఈ ఆర్మూర్ ప్రాంతంలోనే సుమారు ఇప్పుడున్నటువంటి 35,000, 40,000 ఎకరాలు ఈ ప్రాంతంలో పండిస్తూ ఉన్నాం. కానీ బళ్ళారిలో పండించేదంతా కూడా మా ప్రాంతంలో రెమినెంట్ ఉండే పరిస్థితి. అక్కడ క్వాంటిటీ ఉండదు కనుక ఇక్కడ క్వాంటిటీ ఉంటుంది. అక్కడ వీళ్ళు 60 రూపాయలు అమ్ముకుంటూ, మార్కెట్లో వీళ్ళు 60 రూపాయలు అమ్ముకుంటూ ఇక్కడ 30 రూపాయలు, 35 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తూ ఉన్నారు. మా రైతులని అందరినీ కూడా ఇట్ట నీళ్ళు దోసుకుంటూ ఉన్నారు. ఇంత దోసుకుంటున్నా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి గారు వారు మినిస్టర్గా అనుకుంటా ఉన్నా వీళ్ళందరూ కూడా అయ్యా మేము అందరూ కూడా కోరుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం. దయచేసి మీరు ఇప్పటికైనా కానీ మా యొక్క ఎర్రజొన్న పంట పండించే రైతుల నుంచి నష్టపోయే పరిస్థితిని మీరు గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీరు కొనుగోలు చేయండి. 4,000 అయితే చెప్పండి, ముఖ్యంగా ఈ వ్యాపారస్తులు కుమ్మక్క అయ్యారని ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో ఎన్ని సీట్ కంపెనీలు ఉన్నాయి? ఇక్కడ ఏ వ్యాపారం కుమ్మక్క? ఇప్పుడు ఆర్మూర్లో సుమారు అంటే దాని సీడ్ కంపెనీలు అన్నది ఓ లెక్క లేకుండా పోయింది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు సీడ్ కంపెనీలు పెడతా ఉన్నారు. దానికి కూడా ఆ యొక్క సీడ్ కంపెనీలు పెట్టిన దానికి కూడా లైసెన్సులు, అధికారులు కూడా ఆ లైసెన్స్ తమ ఇష్టారాజ్యంగా వారు లైసెన్సులు ఇస్తూ వారి లంచాలకు పూర్తిగా ఇవన్నిటి కూడా అధికారులు లోపాయికారి ఒప్పందాలతో విచ్చలవిడిగా సీడ్ కంపెనీలు వెలుగుతూ ఉన్నాయి. వెళ్తున్న తర్వాత సీడ్ ఫౌండేషన్ ఇవ్వడానికి కూడా పర్మిషన్స్ ఎందుకోసం అంటే ఫౌండేషన్ సీడ్ దాని లైసెన్స్ అవన్నీ ఉన్న వాళ్ళే ఫౌండేషన్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోతుంది. దీని మీద కూడా ప్రభుత్వము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది. ఇప్పటికైనా దయచేసి మేము మా రైతాంగం తరఫున, మా రైతుల తరఫున, ఎందుకంటే మేము ఇప్పుడు గత వారం రోజుల నేను ఎర్రజొన్న కోసి ఆరబెట్టి మొత్తం మ్యాచర్ వచ్చింది, కుప్పలు చేసి పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క వ్యాపారస్తులను అడిగితే మేము కొనుగోలు చేయడం లేదు, మేము కొంటలేము మేము అని చెప్తా ఉన్నారు. వచ్చే వాళ్ళు కొనే వాళ్ళని ఢిల్లీ ప్రాంతంగా వాళ్ళు ఎక్కడ రెగ్యులర్ వచ్చి కొనే వాళ్ళని వాళ్ళు రానియకపోతున్నారు. కనుక దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, జిల్లా కలెక్టర్ గారిని కోరుతాను, అయ్యా మా ఎర్రజొన్న రైతుల్ని కాపాడండి, 4,500 రూపాయలు క్వింటాల్ వచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. కొత్తగా చూసుకోవచ్చు ఈ రైతాంగం పండించే ఎర్రజొన్న పంట. ఇది ఎర్రజొన్నలను పచ్చిగున్న జొన్నలని కూడా ఎండబెడుతున్న పరిస్థితి నెలకొని దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులైతే మేము నష్టపోతున్నాము, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర. గతంలో ఏదైతే బైబ్యాక్ ఒప్పందం ద్వారా జొన్నలు వ్యాపారం